మహబూబాబాద్ జిల్లాలో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జి శ్రీకాంత్ మాట్లాడుతూ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. పేదలకు ఉచిత విద్య, వైద్యం, రైతులకు మద్దతు వంటి అంశాలపై పార్టీ దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తామని ఆయన వెల్లడించారు. కవిత గారు ప్రకటించడం జరిగింది. నేను మాటకు సంబంధించినటువంటి బిడ్డనే, ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి బిడ్డనే. తెలంగాణ రక్షణ సేన అనేటువంటిది ఏదైతే ప్రజల్లోకి కొత్త పార్టీగా వచ్చిన తర్వాత మా యొక్క పాంచజన్యాలు అనేటువంటి మేము ప్రకటించడం జరిగింది. నాడు ఎన్టీ రామారావు తీసుకున్నటువంటి కూడుగూడు నీరు అయితేనేమి, అదేవిధంగా కేసీఆర్ వచ్చిన నాడుకి ఏదైతే జరిగిందో నీళ్లు నిధులు కాల్ఫర్ చేసిళ్ళు, అందులో భాగంగా ఈ జెండా గదుల నిర్మాణం కోసం ఈరోజు పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అనేటువంటి ఎగరవేయబోతున్న మధ్య తొందరలో. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యామ్నాయ పార్టీలు ఏవి కూడా లేవు. అన్ని కూడా ఉన్నటువంటి పార్టీలు అన్ని కూడా జాతీయ పార్టీలుగా మిగిలిపోయినాయి. ఈ జాతీయ పార్టీలకు మన ప్రాంతం పైన ప్రేమ అనేటువంటిది ఉండదు. కాబట్టి ఈ ప్రాంతాన్ని ప్రేమించేటువంటి పార్టీగా మిగిలి ఉన్నటువంటిది, కొత్తగా ఏర్పడినటువంటిది కేవలం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. బీఆర్ఎస్ పార్టీ కూడా తన పేరులో ఉన్నది కవిత నాయకత్వంలో చాలా పెద్ద ఎత్తున పురోగమించబోతున్నాం. కొత్త పార్టీలను స్వాగతిస్తుంది జెన్జీ అని చెప్పేసే విధంగా ఇలా తమిళనాడులో కూడా విజయ్కి అవకాశం కల్పించి ఇలా అధికారాన్ని ఇచ్చింది. కాబట్టి అదే ఒరవడి రేపు తెలంగాణలో ఉండదని చెప్పేసి మేము నమ్మకం ఉన్నటువంటి ఆడబిడ్డ ఈ రాష్ట్రానికి, ఈ రాజకీయాల్లో మేనిఫెస్టోలో పెట్టినారు. కాంగ్రెస్ ప్రజాపాలన పేరుతోటి అమరవీరుల కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పని, ఉద్యమకారులకు 250 గజాల చదరపు భూమిని ఇంటి నిర్మాణం కోసం ఇస్తామని, ఆడబిడ్డలకు 25